2024లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటికి జిల్లాల్లో ఇసుక 10 టన్నులు కానీ 20 టన్నులు కానీ లారీ ఇసుక ఎంతకు దొరికేది శాండ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కానీ డోర్ డెలివరీ కానీ ఎంతకు దొరికేది ఈ రోజు ఎంతకు దొరుకుతుంది అంటే ఉచిత ఇసుక అన్నప్పుడు 375 రూపాయలు ఒక టన్నుకి ఉచితంగా వాళ్ళకి అదనంగా సేవ్ అవుతుంది. ప్లస్ మీరు ఇప్పుడు చెప్పిన హ్యాండ్లింగ్ ఛార్జీల్లో 25 రూపాయలు సేవ్ అంటే 400 రూపాయలు తగ్గాలి. ఒక లారీకి 10 టన్నుల లారీకి ఒక టన్నుకు 400 లెక్కన తగ్గితే 4,000 రూపాయలు 10 టన్నుల లారీ అయితే 4,000 రూపాయలు తగ్గాలి. దయచేసి అది తగ్గిందా లేదో ఒకసారి వెరిఫై చేయమని మంత్రి గారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. నేను దాన్ని కాంట్రవర్సీ పోలేదు, దాని గురించి కాదు. ఒకసారి వెరిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది. నాకు తెలిసి మా జిల్లాలో మాత్రం మా జిల్లా కానీ విశాఖపట్నంలో కానీ విశాఖపట్నం టౌన్ లో కానీ విశాఖపట్నం జిల్లాలో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన 400 రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి ట్రాక్టర్ కానీ లారీ కానీ ట్రాక్టర్ అయితే మూడు యూనిట్లు వస్తుంది అంటే సుమారు 1,200 రూపాయలు తగ్గాల. అదే లారీకి అయితే 4,000 రూపాయలు తగ్గాల. ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ ని దయచేసి తమరు పరిశీలించవలసిగా కోరుతున్నాను. అధ్యక్ష అధ్యక్ష కానీ మంత్రి గారు చెప్పింది ఏంటంటే విశాఖపట్నం అని చెప్పారు అధ్యక్ష. విశాఖపట్నంలో 2024 సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ 10 టన్నుల లారీ 12,000 రూపాయలు దొరికేది అధ్యక్ష. కావస్తే మా వారు నేను కావలసి వెళ్తాము ఆ లారీ కూర్చోబెడతాము అడుగుతాము. ఈ రోజు కూడా అదే 12,000 దొరుకుతుంది తప్ప మరి 4,000 రూపాయలు 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష. టన్ను కంటే 8,000 దొరకాలి అధ్యక్ష. 8,000 దొరకాలి. 8,000 దొరుకుతుంది లారీ 12,000 దొరుకుతుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మా శ్రీకాకుళం నుంచి వస్తుంది. శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది అధ్యక్ష. 8,000 లారీ కాదు అధ్యక్ష, టన్ను 20 టన్నులు ఉంటుంది, 20 టన్నులు ఉంటుంది, 40 టన్నులు ఉంటుంది. నేను దానికి అందుకే నాయుడు గారు దయచేసి మంత్రి గారు ఒక్క నిమిషం నేను కాంట్రవర్సీ అందుకే గత గవర్నమెంట్ లో ఎంత మీద 400 తగ్గి రావాలి. వస్తుందా లేదో ఒకసారి వెరిఫై చేసుకొని రాకపోతే ఎందుకు రాలేదని వెరిఫై చేసి చేయమని చెప్పి నేను చెప్పాను. మంత్రి గారు వచ్చి ఏం చెప్తున్నారు? మంత్రి గారు దానికి అప్పుడు కంటే ఇప్పుడు వచ్చి 30,000, 40,000, 50,000 ఇవన్నీ ఇప్పుడు ఆయన చెప్పలేకపోతే 10 టన్నుల లారీ 1,20,000 ఉండాలి. అంతేకాదు 12,000 × 10 1,20,000 ఉండవు. అంత సాధ్యమా? కాబట్టి లెక్కల్లో కొద్దిగా ఆలోచించుకుని మాట్లాడాలి కానీ దయచేసి అది కాదు. నేను చెప్తుంది ఏంటంటే మీరు వెరిఫై చేసుకొని కాదు ఓకే